శ్రీ 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 నారాయణ స్వామి వారి దేవస్థానం, మిట్టపాలెం గ్రామం, ప్రకాశం జిల్లా. ఈ స్వామివారి దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో చంద్రశేఖరపురం మండలం కోవిలంపాడు మిట్టపాలెం గ్రామంలో ఉంటుంది. వీరు 17వ శతాబ్దంలోకి సంబంధించిన వారు. వీరి పేరు కొండయ్య అని అంటారు. వీరు చిన్నతనం నుంచే చాలా భక్తి భావంతో పరధ్యానంగా ఉండేవారు. వారిని చూసి చాలామంది పిచ్చి కొండయ్య అనేవారు. అంతేకాకుండా ఈయన చిన్నతనంలోనే సాధువులతోటి, సన్యాసులతోటి వాటితోటి ఉండేవారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక మహనీయుడు ఈయన దగ్గరకు చేరదీసి మంత్రోపదేశం చేశారు. ఇక ముందు నుంచి మీరు నారాయణ స్వామిగా వెలసెరలగరని దీవించి అంతర్ధానం అయ్యారు. సుమారు 32 సంవత్సరాల వయసులో ఆషాఢ బహుళ సప్తమి ఆదివారం నాడు సమాధి అయ్యారు. వీరు జీవ సమాధి చెందారు. ఇక్కడ నిద్ర చేస్తుంటారు చాలామంది భక్తులు. అంతేకాకుండా ఇక్కడ నిద్ర చేస్తే చాలా వాళ్ళు అనుకున్నవి నెరవేరుతాయని, కష్టాలన్నీ తీరుతాయని ఇక్కడ ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇక్కడ విశేషంగా చర్మ వ్యాధులు ఉన్నవారికి స్వామివారి విభూది, స్వామివారి ఆ సమాధిని అభిషేకించిన జలంతో కలిసి పూస్తే తప్పకుండా నయం అవుతుందని భక్తుల నమ్మకం. చాలా పెద్ద టెంపుల్ ఈ గుడికి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉండడానికి అకామిడేషన్స్ కూడా ఉన్నాయండి. రూమ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి నారకొండ సదన్ అని. ఈ గుడి వెనకాల ఉన్న రావి చెట్టు ఇది. చాలామంది ఇక్కడ ఉండి నిద్ర చేస్తారు బాగా. వీరే నారాయణ స్వామి వారు. రూమ్స్ కూడా చాలా ఉన్నాయి. మాలకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి చాలా దగ్గర. అక్కడ నుంచి శనివారం అక్కడ దర్శించుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడికి వస్తారు. మందిర గోపురం. మనకు తెలియకుండానే ఈ పుణ్యభూమిలో ఎంతోమంది సాధు సత్పురుషులు ఇలా ఉన్నారండి. అందుకే ఇప్పటికి కూడా ధర్మం ఇలా ఉంటుంది. మన భారతదేశం ఎంత గొప్ప భూమి అంటే, ఇలాంటి ఎంతోమంది మహాపురుషులు ఈ నేలలోనే ఉన్నారు. ఈ నేలలో పుట్టారు, ఈ నేలలోనే సమాధి అయ్యారు. అందువల్లే ఇప్పటికీ ఇలా ధర్మం ఇప్పటికీ నిలబడుతుందంటే ఇలాంటి గొప్ప మహాత్ముల వల్లనే. దర్శన వేళలు ఆదివారం ఇలా జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా ఉన్నది.